ఛానలుకి స్వాగతం. తులారాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒంటరిగా ఈ వీడియో చూడండి. అయితే తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాల గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులనే చెప్పుకోవాలి. మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. అయితే తులారాశివారు సాంకేతిక విద్యలో రాణించగలుగుతారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే తులారాశివారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల జీవితంలో అన్యాయపు తీర్పులను ఎదుర్కొనే పరిస్థితులు కూడా వీరికి వస్తాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. కానీ ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని జీవితంలో చాలా ఇబ్బందులకి గురి చేస్తాయి. అలాగే తులారాశి వారికి ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి. ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. యవ్వన ప్రాయంలో ఈ తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. ఈ తులారాశి వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. కానీ ఆత్మీయులతో విభేదాలు మాత్రం అప్పుడప్పుడు వీరికి తలెత్తుతూ ఉంటాయి. విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది. అలాగే తులారాశివారు సంగీత సాహిత్యాలలో అధిక అభిలాషను కలిగి ఉంటారు. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. కానీ ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు కూడా. ఈ తులారాశివారిలో ఉన్నటువంటి ఒక నెగటివ్ పాయింట్ ఏంటి అంటే కనుక మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు. ఈ మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులను కూడా దూరం చేసుకునే పరిస్థితులు ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఉంటాయి. ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి ఈ తులారాశి వారు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. దైవ భక్తి కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ఈ తులారాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే మాత్రం లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించటం శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే తులారాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం ప్రారంభించండి, శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అలాగే నీలం రంగు వీరికి బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మీకు మంచిది. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు. మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి. వస్త్రాల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, ధన ధాన్యాల రూపంలో కావచ్చు, ఇలా ఏ విధంగా అయినా సరే మీకు శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మీరు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని గుండె పగిలే నిజాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.